వ్యవస్థ అని చెప్పారు, ఇది ఏకం అని చెప్పారు. తర్వాత మీకు దానిలోని ఏకము భాగం నువ్వు కూడా, మీకు ప్రత్యేకంగా కర్మ స్వాతంత్రం లేదు, నీతో కలిసి నడవలసిందే, ఈ విశ్వంతో కలిసి నడవలసిందే. చిట్ట చివరగా నువ్వు దాన్ని సాధించుకోగలవు. ఎలా అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఈ శరీరంతో తొవ్వుతా ఉన్నావు, తొవ్వుతా ఉన్నావు గుంట. ఇటు తొవ్వితే లోపల రత్నం ఉందని చెప్పింది. గుంట నువ్వు తవ్వక్కర్లా, ఉద్యోగంతో గుంట తవ్వబడింది, లోపల నుంచి బయటకు వస్తుంది. ఇది నమ్ముతారా మీరు? సస్తే నమ్మం. నా సాగు పడలేక నమ్ముతామండి అంటారు కానీ నమ్మరు. ఒకడు ఈ కొండ అంచున నడుస్తున్నాడట, జారి లోయలో పడ్డాడట. పడంగానే వాడికి ఒక కొమ్మ దొరికింది, కొమ్మ పట్టుకొని ఏలాడుతున్నాడు. దేవుడా, ప్రభు, పరమేశ్వర, పరంధామ, అది మధ్యాంతరహితుడా, రామభూపాలుడా, కృష్ణ కాపాడు అన్నాడు. వచ్చాడు కృష్ణుడు వచ్చి హాస్పిటల్ కూర్చున్నాడు. ఈడు ఏలాడుతున్నాడు కదా, ఏందాడు చూస్తా, కాపాడు అన్నాడు. ఆ రెండు చేతులు వదిలిపెట్టు అన్నాడంట. కింద 150 అడుగులు లోయ. దేవుడు కాసేపు చూసి, నువ్వు వదిలే పో, ఎవరన్నా ఉంటే కాపాడండి, గొడ్డు వేసేవాళ్ళు కానీ పశువులు కాపాడు కానీ ఎవరన్నా కాపాడండి అయ్యా, మీకు దండ పెడితే దేవుడికి లేడుగా, ఎందుకు ఇంత వదిలిపెట్టమన్నాడు. వాళ్ళు ఏమైంది తర్వాత? అది భగవద్గీత అంటే. భగవద్గీత అంటే అది. వదిలిపెట్టగలవా? దేన్ని? ఆలోచనని. నీ ఐడెంటిటీయే అది. సాత్విక, రాజస, తామస గుణమలే నీ ఐడెంటిటీ. వదులుతావా అని అడిగాడు. ఎవరిని? బలి చక్రవర్తిని. వదులుతాను, ఇస్తాను నీకు అన్నాడు. గురువు చెప్పాడు, సస్తావురా ఇస్తే, ఇక నువ్వంటూ ఏమి ఉండవు అన్నాడు. ఏం జరిగినా సరే ప్రభు తీసుకో. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణీందాస్యామయం క్రియాక్షిప్రుండైదను జేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం భువనం ఆశ్చర్యమున్ బందగన్. ఈ ప్రపంచం అంత ఆశ్చర్యపోయేటట్లుగా